ఒక్కొక్కసారి దేవుడు కొన్ని క్లారిటీస్ అలౌ చేయడు. ఎందుకు అంటే మనం ఇంకా ఎక్కువ సిద్ధపడడానికి. ఓకే, సో దట్ వీ కెన్ ఈవెన్ ప్రిపేర్ మోర్. ఉదాహరణకి ఆయన వస్తున్నాడని తెలుసు కానీ సమయం ఏమైనా చెప్పాడా? హీ విల్ నెవర్. సో మేబీ టు ప్రిపేర్ మోర్, బట్ హీ విల్ గివ్ అస్ సమ్ సైన్స్, సమ్ ప్రాఫెసీస్, కొన్ని విజన్స్, డ్రీమ్స్. బట్ వై నాట్ కొన్ని క్లారిటీస్ అలౌ చేయడంటే వీ డోంట్ నో. అందుకనే మనం ఫెయిత్తో వీ నీడ్ టు లివ్ బై ఫెయిత్. ఒక్కొక్కసారి మనకి ఏదైనా విషయమై క్లారిటీ లేదనుకోండి, ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంకొకళ్ళు ఇద్దరు ప్రార్థించుకుంటున్నారు, నాకు వరం కావాలి అని. నువ్వు 10 ఏళ్ళ నుంచి ప్రార్థిస్తున్నావు, నీ ఫ్రెండ్ 2 ఏళ్ళ నుంచి ప్రార్థిస్తున్నాడు. 2 ఏళ్ళు అతనికి స్వస్థతవరం వచ్చేసింది, అతని చేతులేగా అతను స్వస్థపడుతున్నాడు. నువ్వు 10 ఏళ్ళ నుంచి ప్రార్థిస్తున్నావు, నీకు రాలేదు. సో ఇప్పుడు నీకు కోపం వచ్చి, అంటే అప్పుడు ఏం చేయాలి? ఈ వ్యక్తి 10 ఏళ్ళ నుంచి ప్రార్థిస్తున్న వ్యక్తి ఏమొస్తుంది? ఆ వ్యక్తికి ప్రతి శరీరంలో జలసి ఉంటుంది. అంతమంది తెలుసు, ప్రతి శరీరంలో ఉంటుంది. ఏమొస్తుంది? జలసి వస్తుంది. అప్పుడు అతను ఏం చేయాలా? తగ్గించుకోవాలా? లేకపోతే వెయిట్ చేయాలా? దేవుణ్ణి అడగాల, నాకు ఎందుకు ఇవ్వలేదని? లేకపోతే అటాక్ చేసేయాలా? తగ్గించుకొని దేవుణ్ణి అడగాలి. ఎందుకు ప్రభువా నాకు ఇంత ఆలస్యమైంది? హన్నా తగ్గించుకొని అడిగింది, నాకెందుకు ఇంత ఆలస్యమైంది 10 ఏళ్ళు? కానీ ఏం చేసింది? తుదకే నేనేం చేయనంటాడు. లాస్ట్గా ఆమె తగ్గించుకొని ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ ఆలస్యమైనా కానీ ఆమె కడుపుని ఎవరు పుట్టారో తెలుసా? దేశంలో శక్తివంతమైన ప్రవక్త. అంటే ఆమెకు 6 డజన్ మంది పుట్టినా, 10 మంది పుట్టినా, ఈమెకు ఆలస్యమైన పుట్టిన ఒకడు చాలు. చరిత్రలో నిలబడిపోయేటువంటి వ్యక్తి. ఏం పేరు? ఆయన పేరు శామ్యూయల్. చూసారా? ఒకవేళ నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గర వెళ్ళాలి, నీకు లాభం కలుగుతుందా, నష్టం కలిగిందా? లాభం కలుగుతుంది. లేదని ఆమె మీద యుద్ధం చేసి, ఆమెను అలా చేసి ఇలా చేసి ఇబ్బంది పెడితే ఎవరికి నష్టము? హన్నాకే నష్టం. యాకోబు, ఈసావు ఒకవేళ ఆశీర్వాదం పోతే పోయింది, ప్రభువా నేను అతన్ని చంపను, నేను తగ్గించుకుంటాను, నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించంటే అతన్ని ఆశీర్వదిస్తాడా లేదా దేవుడు? ఎస్, హీ విల్ బ్లెస్. సో వెన్ దర్ ఈజ్ కాంపిటీషన్, గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి ఒక్కళ్ళ పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నాడు. ఒకవేళ ఎక్కువ ఆలస్యం జరుగుతుంది అనుకోండి, అది గొప్ప మహిమ కొరకే అనుకోవాలి. అందరికంటే ఎక్కువ ఆలస్యం ఎవరి జీవితంలో జరిగిందో తెలుసా? మోషే. ఎన్ని సంవత్సరాలు జరిగింది? 40 years. ఆల్రెడీ 40 years లేట్ అయిపోయింది అక్కడ. తర్వాత 40 years, 80 years అయినప్పటికీ అతన్ని దేవుడు ఏ దైవజనుడిని వాడుకోనప్పుడు యేసు ప్రభు తర్వాత ఎవరినైనా వాడుకున్నాడు అంటే ఎవరిని? మోషేనే. ఆ బలహీనతలు కూడా. సో ఇఫ్ సంబడి ఈజ్ గ్రోయింగ్ హై అండ్ బిగ్, ఏదైనా వచ్చినప్పుడు తగ్గించుకొని ఒక రకంగా మనం కవర్ చేసుకొని మనం అందరం ఒకటే అనే టైప్లో ఉండాలి. అండ్ ద డెవిల్ వాంట్ టు డివైడ్ అండ్ రూల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 నుంచి 22. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు అభివృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మీరు చూస్తే స్టార్టింగ్లో ఏదైనా ఒక ఉజ్జీవం వచ్చింది అనుకుంటే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు ప్రవక్తల ద్వారా వచ్చింది. అవునా కదా? యేసు ప్రభువు వారు రాకడకు ముఖ్యముగా మార్గము సరళము చేసిన ప్రవక్త ఎవరు? యోహాను. మరి ప్రకటన గురించి, రాకడ గురించి, దేశాల యుద్ధాల గురించి దానియేలు ప్రవచించాడు. ఆయన పుట్టుక గురించి, బాల్యము గురించి, సిలువ మరణము గురించి యెషయా ప్రవచించాడు. సో ద ప్రాఫెట్స్ హ్యావ్ బాట్ రివైవల్. అయితే ఇక్కడ ఎఫ్ఎస్సిలో ఆయన మరొకసారి పునాదులు జ్ఞాపకం చేస్తున్నాడు. లెట్స్ గో. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. మనం తండ్రి వద్దకు వెళ్తున్నాం. అవర్ గోల్ ఈజ్, మరి ఆయన వరుడు, మనము వధువు. ఎక్కడికి వెళ్తున్నాము ఫైనల్గా? తండ్రి. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఒకళ్ళు గొప్పోళ్ళైనా, ఒకళ్ళు పేదోళ్ళైనా, ఒకళ్ళు చదువుకున్నా, ఒకళ్ళు చదువుకోకపోయినా, జెండర్ ఫీలింగ్ ఏమీ లేకుండా ఆ గురికి వెళ్తున్నప్పుడు మనము తగ్గించుకునే అవకాశం ఉంది. అందుకంటారు వేర్ దర్ ఈజ్ నో విజన్ పీపుల్, అంటే విశ్వాసంతో పాటు ఏమి ఎదగాల? ప్రేమ, ద లా ఆఫ్ గాడ్. అందుకే మనం ఏదైనా ఎవరి మీదైనా సీరియస్ అయ్యే ముందు, తిట్టే ముందు, కొట్టే ముందు థింక్ ట్వైస్. ఒకవేళ ప్రేమ నెగ్గిందనుకో అన్నట్లో కల్లా అత్యధిక విజయం పొందినవాడు నీవే అవుతావు. 19. కాబట్టి మీరిక మీదట
పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణమును దేవుని ఇంటి వారినై ఉన్నారు. 20 క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా దాని మీద పునాది ఒకటి ఉంటుందంట. ఎవరంట? అపోస్తులు, ప్రవక్తలు. అంటే ప్రతి సంఘానికి ఆయన ఏం వేయాలనుకుంటున్నాడు? అపోస్తులు, ప్రవక్తలు. ఎందుకు అపోస్తులు, ప్రవక్తలు? ఏంటి ప్రత్యేకత? వై అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్? యేసు ప్రభు వారు పేతురుని ఎందుకు పునాది చేశాడు? ఆయన మూలరాయ ఎందుకు పునాది చేశాడు? ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు, నేను ఏమని అనుకుంటున్నారు అంటే అందరూ ఒక మాట చెప్తారు. ఒకళ్ళు నువ్వు బాప్తిజం ఇచ్చి యోహాను మళ్ళీ లేచి వచ్చాడని, ఇంకొకళ్ళేమో నువ్వు ఏలియావని, ఇంకొకళ్ళేమో రకరకాలుగా అనుకుంటే మీరేమనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు ఒక వ్యక్తి లేచి ఏం చెప్తాడో తెలుసా? ఎవరా వ్యక్తి? పేతురు లేచి ఏం చెప్తాడంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడు ఒక క్రీస్తు అని చెప్తాడు. అప్పుడు ఒక మాట చెప్తాడు, పేతురు ఇది నువ్వు శరీరం నుంచి తెలుసుకోలే, తండ్రి అయిన దేవుడు నీకు డైరెక్ట్గా బయలుపరిచాడంట. అంటే ఆ వ్యక్తికి దేవుడికి ఏముంది? కనెక్షన్. ఇది న్యాచురలా, సూపర్ న్యాచురలా? అద్భుతం. ఏ చదువు, ఏ బుక్కు ఏది బయలుపరచలేదు. కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఇది వాక్యము ద్వారా ఆరంభమవుతుంది. ఈ వాక్యము చదివి ఆ విశ్వాసం పెరగడం ద్వారా, దేవునితో సహవాసం పెరగడం ద్వారా, అప్పుడు అందుకే అంటాడు దేవుడు, నీకు ఈ వాక్యము తెలిసి ఉన్నా సరే, శిష్యులకి వాక్యం బోధించాడు. ఆయన ఒక మాట అంటాడు, నేను మీ దగ్గరికి ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త. అతను అప్పుడు ఈ వాక్యములోంచి మీకు బోధించి మిమ్మల్ని ఎందుకు నడిపిస్తాడు? ఒకవేళ ఆయన లేకపోతే ఈ వాక్యమును వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు బోధించుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు విభజించుకోవచ్చు. అది లేదని, ఇది ఉందని, ఇది అయిపోయిందని, ఇది అవ్వలేదని. అంటే పునాది అంటే ఏంటి? దేవుడికి మనిషికి ఉండేటువంటి కనెక్షన్. ఇక్కడ అపోస్తులు, ప్రవక్తలు అంటే ఏంటి? వాళ్ళకి ఏముంటుంది? దేవుడి నుంచి కనెక్షన్. దే కెన్ హియర్ ఫ్రమ్ గాడ్. ఒకవేళ కనెక్షన్ లేదనుకోండి, దీన్ని మార్చేస్తారు. షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ద కనెక్షన్ వెన్ డిసపియర్స్, డెవిల్ స్ట్రాటజీ. అందుకే యూ షుడ్ నెవర్ డిస్పైజ్ అపోస్టలిక్ అండ్ ప్రాఫిటిక్ అనాయింట్. పునాది మీద కట్టబడాలంట. అప్పుడు ఏ యుగానికి ఏం బోధించాలనేది చెప్తాడు. కంటిన్యూ చేయండి. 21 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్న. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి. ఇలాగుంటే ఎదుగుతారంట. సంఘము ఎలా ఎదగాలంట? మహిమ నుంచి అధిక మహిమకి ఎదగాలంట. గాడ్ వాంట్స్ యూ టు గ్రో. ఒకవేళ పునాదులు సరిగ్గా, ఇప్పుడు సపోజ్ చూడండి, కొన్ని ఇల్లులు కట్టలేం, కొన్ని ఇల్లులు 3 ఫ్లోర్ల కంటే ఎక్కువ వేయలేం. ఎందుకు? పునాది సరిగ్గా లేదు. కొంతమంది పునాది లోతుగా వేసి పెట్టుకుంటారు, తర్వాత 30-40 ఫ్లోర్లు కూడా వేసుకోవచ్చు. అలాగే పునాది సరిగ్గా లేదనుకో, ఎదగలేము. యూ కెనాట్ గ్రో. అలాగే పునాది కనుక దేవుడి నుంచి కనెక్ట్ అయిన ఉంటే, అంటే ఇజ్రాయేలీలో ఇన్ని సంఘాలు, ఎంతమంది సేవకులు ఉన్నా ఎవరికి తండ్రి నుంచి కనెక్షన్ లేదు. చేపలు పట్టేవాడికి ఉంది. ఆ చేపలు పట్టేవాడిని తెచ్చి అతన్ని పునాదిగా చేస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు నీకు ఎంత డబ్బు ఉంది, ఎంత పెద్దోడు, డోంట్ కేర్. డూ యూ హ్యావ్ ద ఫౌండేషన్? క్యాన్ యూ హియర్ ఫ్రమ్ గాడ్? నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా నువ్వు సంపాదించుకోవాలి అంటే ఏం సంపాదించుకోవాలంటాను? దేవుడి నుంచి వినడం. మా ఆయన వదిలేస్తా కదా ప్రభు, నీ చిత్తం ఏంటి? వాట్ ఈస్ యువర్ విల్? ఈ రోజుల్లో నేను కొంతమందికి మ్యాచెస్ తీసుకొస్తా, నాకు బాగాలేదు, బాగుంది, డబ్బు లేదు, ఎలాగంటారు. కానీ ఎవరో కూడా ఒకసారి కూడా వెళ్ళి దేవుని చిత్తమా కాదని తర్వాత సంగతి. ముందు మనసుకి నచ్చితే అప్పుడు దేవుని చిత్తం. అప్పుడు ఒకవేళ దేవుని చిత్తం కాదన్నా సరే 10 మందిని అడుగుతారు, ఎవరైతే దేవుని చిత్తం అన్నారో కరెక్ట్ అంటారు. 9 దేవుడు కూడా 2 సార్లు ఎస్ అంటాడు, 3సారి ఏమంటాడు? నో అంటాడు. 2 సార్లు ఉంటాడు, 3సారి తీసుకెళ్తే ఎస్. తల్లిదండ్రులాగా గ్రోయింగ్ విత్ ద రైట్ ఫౌండేషన్. కమ్ ఆన్. 22 ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్న. అప్పుడు ఈ ఆత్మమూలంగా ఈ సహవాసం ఉంటే మనం కట్టబడతామంట. అందరూ నాతో మాట్లాడమయ్యా అనండి. అందుకే ఈ వాక్యం ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని తెలిసినా ఆయన నుంచి వినే సామర్థ్యం నెలకోసారి, సంవత్సరంకోసారన్నా వినాలా. అటువంటి సామర్థ్యం మీ అందరికీ దినము నుంచి కలుగును గాక. 1 కొరింథీయులు 13:4 నుంచి చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. బైబిల్లో అన్నిటికంటే ఎక్కువ మార్కులు దేనికేశారు? ప్రేమ. చదవండి. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును. స్వప్రయోజనము. ఎవరు కరెక్ట్? ఆయన కరెక్టా? నేను కరెక్టా? ఆయన అద్భుతాలు దేవుడియ్యా, నా దేవుడియ్యా? త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును. ప్రవచనములైనను అంటే ప్రవచనం నిరర్ధకం అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రవచనాలు నెరవేరాల.
అంటే ఇక్కడ ఏం పోలుస్తున్నాడు? ప్రవచనం కంటే దేనికి ఇస్తున్నాడు హై ప్రయారిటీ? అది, అంతేగాని అది నెరవేరదని కాదు. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. భాషలు ఆగిపోతాయి? అసలు ఆగొచ్చా? టంగ్స్ ఆగొచ్చా? టంగ్స్ అనేది మనము దేవునితో మాట్లాడే మాటలు, దేవదూతల భాషలో. దే ఆర్ డైరెక్ట్ కనెక్షన్స్, అవి ఆగకూడదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వాటికంటే లవ్ ఇస్ ప్రిఫరెన్స్. జ్ఞానమైనను నిరర్ధకమగును. జ్ఞానము, నేను అది నిరర్ధకం అవ్వకూడదు. విజ్డమ్ ఈజ్ ద ప్రిన్సిపల్ థింగ్ అమంగ్ ఆల్ ద గెట్ అండర్స్టాండింగ్. అదైనా నిరర్ధకం అవుతుంది. కానీ ఏది ముఖ్యమైందంట? యు గెటింగ్ మీ నౌ? అంటే నీ జీవితంలో నీకు ఉద్యోగం వచ్చిందా? నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నా, నాకు అది ఇది అని దేంతో వాడాలా? షుడ్ యూజ్ ఇట్ విత్ లవ్ అండ్ నాట్ జెలసీ. క్యారీ ఆన్. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. రైట్, ఇప్పుడు అర్థమైందా? ఎందుకు దేవుడు క్లారిటీ ఒక్కొక్కసారి ఇవ్వడు? కొంత మట్టుకు ఎరుగుదామంట. సమ్ టైమ్స్ హి గివ్స్ యూ. ఇప్పుడు చూడండి, దేవుడు త్వరగా రాబోతున్నాడు అని ఎన్ని వేల సంవత్సరాల నుంచి అంటున్నారు. పేతురు రాశాడా లేదా? ఆయన ఎలా వస్తున్నాడంట? త్వరగా వస్తున్నాడు. మళ్ళీ ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? అందరూ రక్షింపడాలని ఆలస్యం చేస్తున్నారు. ఒక్కొక్కసారి మనము కొంత మట్టు ఎరుగుతాము, దేవుడు కొంత చెప్తాడు. హీ విల్ టెల్ us some stuff. కొంత మట్టుకు ప్రవచిస్తాం. వి ప్రొఫెసర్ ఇన్ పార్ట్. ఇంగ్లీష్లో ఏమంటుందంటే వి నో ఇన్ పార్ట్. మొత్తం తెలిసిపోతే చూడండి, ఎందుకు దేవుడు ఆ పండు తినొద్దన్నాడు? మంచి చెడ్డలు తెలుసుకోవాలంటే. ఎందుకు? నీకు దేవుడు ఉన్నాడు కదా, దేవుడి మీద విశ్వాసం ఉంచు, ఆయన చెప్పినట్టు నడుచుకో. నీ ఓన్గా ఎందుకు బ్లెస్ అయిపోవాలి? నీ ఓన్గా ఎదిగిపోవాలని ఎందుకు తిన్నావా పండు? పండు తిన్న వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? అందుకే దేవుడు నీలో విశ్వాసం ఇంకా ఆయన మీద ఆధారపడాల ఉద్దేశంతో కొన్ని బయలుపరచడు, కొన్ని రహస్యంగా ఉంచుతాడు. రహస్యముగా ఉంచుట ఆయనకు మహిమ. హీ సమ్ టైమ్స్ కీప్స్ సీక్రెట్. అలాగని బయలుపరచుకున్నా ఉండడు, ఒక్కొక్కసారి కంప్లీట్గా బయలుపరుస్తాడు. మీకు గుర్తుందా? యేసు ప్రభు వారు చనిపోకముందు ఆయన ఏమంటాడు? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం ముందు ఉంచుకున్నాడు అంటాడు. అంటే యేసయ్యకి తెలుసా తెలీదా? తెలీదు. ఆయన చనిపోయి లేచిన తర్వాత ఏమంటాడు? కాలములు సమయములు తెలుసుకున్నట్టు మీ పని కాదు అంటాడు. అంటే ఏంటి? ఈయనకి తెలుసు. సో ఆయనకి తెలియలేదని ఆయన ఏమైనా బాధపడ్డాడా? నో, ఆయన పని ఆయన ముగిచ్చాడు. సో అంటే యేసయ్య కూడా విశ్వాసము ద్వారా ముందుకెళ్ళిపోయాడా లేదా? ఎస్, హీ డజంట్ నీడ్ టు నో. అంతకుముందు ఏమంటాడు ఆయన? ఇజ్రాయేల్ వారి వద్దకే వెళ్ళండి, తప్పని గొర్రెల వద్దకు వెళ్ళి అంటాడు. ఇప్పుడు ఏమంటాడు? చనిపోయిన తర్వాత ఏమంటాడు? ఇదిగో సమస్త భూమి మీద ఆకాశం మీద నాకు అధికారము, లోకమంతా వెళ్ళండి అంటున్నాడు. సో దెర్ ఆర్ జోన్స్ హీ ఆపరేటెడ్. అంతకుముందు ఆయన ఒకే ఒక దయ్యాన్ని కట్టేశాడు, ఓ దేశం మీద దయ్యాన్ని. ఏ దయ్యాన్ని? బయల్జెబూబ్, ఇజ్రాయెల్ మీద ఉండే రాజుని. ఆయన సిలువ మీద దేన్ని కట్టేశాడు? భూగోళం అంతటి ఉండే అధిపతిని కట్టేశాడు. అందుకే అంటాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి మీరు సువార్త, యూ గాట్ అథారిటీ ఓవర్ ఆల్ డీమన్స్. చదవండమ్మా. సో వీ నో ఇన్ పార్ట్. అయితే ఇది వాళ్ళకి ఎక్కువ తెలుసు, ఇది ఎక్కువ. దీనివల్ల మనం ఏం చేయాలి? యూనిట్ టు యూజ్ దిస్ ఇన్. కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. అయితే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఎందుకు ఈ పార్ట్కి అలౌ చేశాడంట? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నీకు ఎప్పుడు పూర్ణమైనది ఇస్తాడంట? నీవు ప్రేమలోనే ఎదిగి ప్రేమలోనే అన్నీ వాడుతున్నప్పుడు నీకు పూర్ణమైనది ఇస్తాడంట. ఎందుకు చాలామంది ఎదగలేరు నెక్స్ట్ లెవెల్కి? నీకు ఇచ్చిన డబ్బుని ప్రేమతో వాడాలి, నీకు ఉద్యోగాన్ని, నీకు ఇచ్చిన కంపెనీలని, నీకు ఇచ్చిన భార్యను ప్రేమతో చూసుకోవాలి, నీకు ఇచ్చిన భర్తను ప్రేమతో చూసుకోవాలి, నీకు ఇచ్చిన పిల్లల్ని. యూనిట్ టు ఆపరేట్ ఇన్ లవ్. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కాదని అర్థం అవుతుంది. అంటే ఏంటి? దేవుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రేమలో ఎదిగావో, ఆ సిలువ తర్వాత ఆయన లోక ప్రేమను చూపించినప్పుడు, లోకపాపాన్ని ప్రేమను చూపించినప్పుడు దేవుడు సమస్తాన్ని యేసయ్యకి ఇచ్చేశాడు. సో గాడ్ ఈజ్ హోల్డింగ్ ఆన్ సమ్ స్టఫ్ అంటిల్ యు గ్రో ఇన్ లవ్. కంటిన్యూ టిల్ 13. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే ఏంటి? నాకు తెలిసిన ప్రాఫెసీని, నాకు తెలిసిన మర్మాలని నేను అసూయతో వాడా, గర్వంతో వాడా, పేరు కోసం వాడా అని పౌలు వాడాడు. సో ఇప్పుడు ఈ వరాలను ప్రేమతో వాడడం మొదలుపెట్టాడు. నాకు బయలుపరచాడు, నీకు బయలుపరచలేదని. ఇప్పుడు పెద్దవాడని పిల్లవాని చేష్టలో మీరందరూ ఎదిగి మీ పిల్లవాని చేష్టలు మానే ఎదురుగాక. ఈగో ప్రాబ్లమ్స్. కమ్ ఆన్, లెట్స్ గో అహెడ్. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. మీరందరికీ చాలా కన్ఫ్యూజన్. ఏంటో ఈ జీవితం, ఈ బతుకు, ఇదంతా ఏంటి అన్ని ఏం అర్థం కావట్లేదు అంటారా? మీరు ఉన్న కొంచెం విశ్వాసాన్ని మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే ఆయన రెండవసారి వచ్చినప్పుడు, ఆయన స్వరూపంలోకి మారినప్పుడు అంటే ఒక్క సెకండ్లో నీకు అన్నీ అర్థమైపోతాయంట, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. సో ఇప్పుడు నీకు కంప్లీట్గా తెలియనంత మాత్రాన్ని అవతల వాళ్ళకి ఇచ్చి నీకు ఇవ్వనంత మాత్రాన్ని ఫీల్ అవ్వక,
రేపొద్దున్న అందరూ నువ్వు ఒకటే. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, జీసస్ ప్లస్ నథింగ్ ఇస్ జీసస్, జీసస్ ప్లస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో జీసస్. నీకు పెళ్ళి ఈ భార్య పిల్లలు అందరూ బాగుంది, చక్కగా ఉన్నావా, జీసస్తో ఉన్నావా? ఎస్, ఈక్వల్ టు జీసస్. ఒకవేళ నువ్వు జీసస్తో ఉన్న నీ పితరుల శాపాలు నువ్వు సరిగ్గా లేక డివోర్స్లు అయిపోయి 2 సార్లు డివోర్స్లు అయిపోయి రోగాలు వచ్చి అద్దొచ్చి ఇద్దో చనిపోయినా, దట్ ఈజ్ ఈక్వల్ టు జీసస్. అంటే ఏది ముఖ్యం, నీదా ఆయన విశ్వాసమా? కంపారిజన్ విల్ డిమినిష్ ద ఫెయిత్ ఇన్ యూ. నువ్వు కంపేర్ చేసుకోవడం వల్ల నీలో ఉండే ఆ దేవుని నీతి, దేవుని కృప తగ్గిపోతుంది. కొంచెం బాధ అయ్యొచ్చు, కానీ దేవుని చిత్తం ఏంటి? నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలు చక్కగా అన్నీ ఉండి బాగా ఉండి వెళ్ళాలని దేవుని చిత్తం ఆఫ్ గాడ్. బట్ హీ హాస్ కవర్డ్. ప్రతిదానికి పరిష్కారం ఉంటుందని చెప్పాను. ద ల్యాంబ్స్ లైన్ బిఫోర్ ద జగత్ పునాది వేయక మునిపే. అంటే ఈ భూమి మీద మరి ఆదామవ్వ తప్పులు చేస్తే ఆపొచ్చు కదా, అది తినడం ఆపొచ్చు కదా, ఎందుకు ఆపలేదు? ఆపేస్తే పని అయిపోతుంది కదా. అంటే దేవుడు ముందుగానే పరిష్కారము చేసేసాడు. కొంచెం తక్కువగా చేశాడు కాబట్టి ఆ బుద్ధి బయటపడ్డది ఏదైనా తోటలో. ఆ తర్వాత ఆయన స్వరూపంలో మార్చిన తర్వాత నీ బుద్ధి వేరుగా ఉంటుంది. 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వి ఆల్ నీడ్ టు గ్రో. ఒకసారి కొంతమంది ఆ స్వస్థత వరాన్ని తప్పుగా వాడతారు, ఆ ప్రవచన వరాన్ని, ఆ భాషల వరాన్ని ఒక్కొక్కసారి తప్పుగా వాడచ్చు. కొన్ని వరాలని ఉన్నారు అలాగా. దెర్ ఆర్ పీపుల్ హూ క్యాన్ యూజ్. వాక్యాన్ని కూడా వక్రించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన్న ఇక వాక్యం బోధించొద్దు, ఇక భాషలు మాట్లాడొద్దు, ఇక ప్రవచనాలు లేవు, ఇక స్వస్థతలు లేవు అని అనడానికి లేదు. చూద్దాం, లెట్స్ స్టడీ. అసలు ఎందుకు ఇచ్చాడు దేవుడి వరాలు? ఎఫ్ఎస్సి 4:8-16. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చూడండి, యేసు ప్రభువారు సిలువలో మరణించి చెరలోకి వెళ్ళి చెరను చెరగా పట్టుకొని అంత కష్టపడి అప్పుడు ఆయన గిఫ్ట్స్ ఇచ్చాడంట. కాబట్టి గిఫ్ట్స్ను చులకనగా చేయకూడదు. ఆత్మవరములను ఆశతో అపేక్షించుడి. గిఫ్ట్స్ విల్ మేక్ ద చర్చ్ గ్రో. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ముందు స్టార్టింగ్ ఏమేస్తాం? ఇంటికి పునాది. అందుకనే ఇక్కడ స్టార్టింగ్ ఎవరినెవరిని అంటున్నాడు? అపోస్తలు. అంటే నా నుంచి ఎవరు విన్నారో, ఇప్పుడు మీరందరూ విశ్వాసులుగా ఉండొచ్చు, రేపొద్దున మీరు పెద్దోళ్ళు అవ్వచ్చు, ఇంకా పెద్దోళ్ళు అయ్యి మీరు ప్రవక్తలు అపోస్తులుగా కూడా మారచ్చు. యు గ్రో ఫ్రమ్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్. సో ఈ వరాలన్నీ ఎందుకు ఇచ్చాడు? మొదట పునాది, ఆ తర్వాత దాని మీద కట్టడానికి అనమాట. సువార్త సేవకులు, కాపర్లు, ఉపదేశకులు. సో దట్ యు క్యాన్ హియర్ ఫ్రమ్ గాడ్. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు. చూడండి, అంటే ఏంటి? కుయుక్తితో చెప్పొచ్చు వాక్యాన్ని, తప్పు మార్గంలో కూడా చెప్పొచ్చు, ఉపాయములు మాయోపాయములతో కూడా చెప్పొచ్చు. కమ్ ఆన్ రీడ్. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు, అంటే ఉపదేశంలో ఏం చేయొచ్చు అంట? కల్పించేయచ్చు. ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన ఎన్ని విషయాలు ఎదగాలంట? అన్ని విషయాలు. అవి లేవు, ఇవి లేవు, వీళ్ళు అడగకూడదు. అది సంఘ ఎదుగుదలని ఆపేస్తుంది. షుడ్ నెవర్ సే దట్. కమ్ ఆన్ రీడ్. మొదటి దశలోనికి 5:19 చదువుదాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఆత్మను ఆర్పకుడి. టాకింగ్ ఇన్ టాంగ్స్, డోంట్ స్టాప్ ఇట్. ప్రొఫెసయింగ్, డోంట్ స్టాప్ ఇట్. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని తప్పులు జరగవచ్చు, కొన్ని నెరవేరకపోవచ్చు. అక్కడ ఏమి లేక ప్రాబ్లం వచ్చింది? ప్రేమ లేక, ఎదుగుదల లేక. రైట్. ఆత్మకును ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడు. అంటే ఆశ ఉండాలండి అందరికీ. ఎవ్రీ ఫాదర్ అండ్ మదర్ షుడ్ బి ఎ ప్రాఫెట్ టు దర్ చిల్డ్రన్. అబ్రహాం ప్రవచించాడా లేదా పిల్లల మీద? ఇస్సాకు ప్రవచించాడా లేదా పిల్లల మీద? చేతులేసి. యాకోబు 12 మీద ప్రవచించాడా లేదా? కాబట్టి తల్లి తండ్రి అయి పిల్లలు పెద్ద అయ్యే స్టేజ్కి ప్రతి తల్లిదండ్రులు ప్రవక్త అయిపోవాల్సిందే.
అమ్మా నేను పెద్దోడిని అయిపోయాను, జాయింట్లు పని చేయట్లేదు, నీరసం వచ్చేసింది, బీపీ పెరిగిపోయింది. కరెక్టే, యాకోబుకి ఇలాగే పెరిగిపోయింది, ఇస్సాకు అలాగే పెరిగిపోయింది, కళ్ళు కనపట్టలేదు. కానీ నోటితో చేత్తో రిలీజ్ చేసిన మాట నెరవేరి తీరింది యాకోబు జీవితం. యాకోబు చనిపోవు స్టేజ్లో ఉన్నాడు, కానీ 12 మందిని పిలిచి మనస్సే ఎఫ్రాయిముతో సహా 14 మీద ఏం చెప్పాడు అది జరిగి తీరింది. వాళ్ళందరినీ పునాదులుగా చేశాడా లేదా? సో యువర్ ఎనర్జీ మే డ్రైన్, యువర్ మనీ మే డ్రైన్, బట్ యువర్ ప్రాఫిటిక్ స్పిరిట్ విల్ రిమైన్. నిర్లక్ష్యం చేయదు, ఆత్మను ఆర్పొద్దు. ఎవ్రీ పేరెంట్ షుడ్ గో. ఎంతమంది మీ పిల్లల మీద చేతులేసి వాళ్ళ భవిష్యత్తును దేవుడు నాకు చెప్పగా నేను వాళ్ళ మీద చేతులేసి డిక్లేర్ చేయాలని ఎంతమందికి ఉంది? ఆశగల ప్రాణంలో దేవుడు తృప్తిపరచును గాక. ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమి లాభం? మీరు ఒకవేళ డబ్బులు ఇచ్చినకపోయినా దేవుడిచ్చిన మాట ఇచ్చారనుకోండి, అది నెరవేరి తీరుతుంది. ఇట్ విల్ కమ్ టు పాస్. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును. ఫైనల్ డెస్టినేషన్ అందరూ చెప్పండి, ఇది నా గురి అనండి. ఆయన రాకడయందు మనం ఎలా ఉండాలంట? నిందారహితంగా, ఆత్మ జీవము శరీరము నిందారహితముగా ఆయన విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఇది ఫైనల్ డెస్టినేషన్. ఇది మటుకు ఎప్పుడు పోగొట్టుకోవద్దు. మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. ఒకవేళ నీ ఇబ్బందిలో ఉన్నావా, నేను రక్షణ కోల్పోతున్నావా, ఇంకా నీ వేసైన పట్టుకుని ఈరోజు ఈ వాక్యం వింటున్నావా, నీ జీవితాన్ని ఆయన ఘనముగా ముగిస్తాడు. విల్ ఫినిష్ ఇట్ ఇన్ ఎ గుడ్ వే. ఎంతమందికి అర్థమైంది పునాది ఏంటని? దేవుడి నుంచి వినడం, దేవుడి నుంచి తెలుసుకోవడం. ఓకే, దాని గురించి అంత ఈజీగా కాదు, కొంతకాలం ప్రయాసపడాల. వెతుకువానికి దొరుకును, కొంతకాలం వెతకాల. ఆశగల ప్రాణమును యెహోవా తృప్తిపరచును. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు ఏదో ఒక రకంగా. యూ వాంట్ టు టాక్, యూ వాంట్ టు బ్లెస్ యూ. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు డెవలప్. ఏమి పునాదులు అని చెప్పాను? దేవునితో సహవాసము పునాది. అపోస్తులుడు సహవాసము, ప్రవక్త సహవాసం, ఇది పునాది. మీరందరూ వాక్యములో ఉండి ఆ సహవాసములోకి ఎదగాలి అని దేవుడు చెప్తున్నాడు. నేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ అపోస్తులత్వము ప్రవక్తత్వము ఎందుకు, పేతురుని ఎందుకు ఎన్నుకున్నామంటే నీ నుంచి వినే సామర్థ్యం అది నాకు కావాలి నాయన. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఏ పని చేసుకుంటున్నా నీ నుంచి నేను వినే హృదయాన్ని నాకు దయచేయండి, వినే స్వరాన్ని. ఈ పునాది మీద నువ్వు సంఘాన్ని కట్టావు, ఈ పునాది మీద నా కుటుంబాన్ని కడతాను నాయన. ఈ పునాది మీద నేను జీవించాల. నా జీవితాంతం నేను ఆత్మను ఆర్పను, ప్రవచనాలను తృణీకరించను, భాషలను తృణీకరించను, వరాలనేది ఆపను. ఆశతో అపేక్షిస్తాను నాయన. ఎవరెవరైతే వాటిని విమర్శిస్తున్నారో వారి కొరకు నేను ప్రార్థిస్తాను, వారు ఎదగాలి. నన్ను, నా కుటుంబాన్ని విద్య ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, గృహాన్ని ఇచ్చావు, దాంతోపాటు నీ ఆత్మవరాలు కూడా మాకు దయచేయి నాయన. గివ్ us the gift. నా పిల్లల్ని బాగా పెంచడానికి, నా కుటుంబాన్ని తీసుకెళ్ళడానికి, ఆర్థికంగా నేను స్థిరపడడానికి, శత్రువుల్ని ఎదిరించి జీవించడానికి నీ వరాలతో నన్ను నింపమని ప్రార్థిస్తున్నాను. ఫిల్ మీ విత్ యువర్ గిఫ్ట్స్. బ్లెస్ మీ ఓ లార్డ్. నన్ను, నా కుటుంబాన్ని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.